సీఎం చంద్రబాబు ఆరో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. వైద్యం, విద్య, కుటుంబ సంక్షేమంపై వివరణ ఇస్తున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. 6 లక్షల నుంచి 6,58,00,000 పెరిగారు, 51%. మలేరియా కేసులు 21,077 నుంచి 5,630 తగ్గింది, 73%. ఎన్క్యూఎస్ సర్టిఫికేషన్ డిస్ట్రిక్ట్ బిలో హాస్పిటల్స్ లో 34 ఇప్పటికీ జరుగుతున్నాయి. పర్ క్యాపిటా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 5,770 రూపాయల నుంచి 587 తగ్గింది, 90% తగ్గింది. ఒకప్పుడు ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి 5,770 రూపాయలు ఖర్చు పెడతా ఉంటే హాస్పిటల్ కోసం అది 587 అయింది, 90%. రేపు నేను చెప్పినట్టు క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవన్నీ వస్తే, మోస్ట్ లివబుల్ కండిషన్స్ వస్తే స్టాండర్డ్స్లో ఇంకా తగ్గే అవకాశం వస్తుంది. డ్రాప్అవుట్ రేట్ ప్రైమరీ 6.57 ఉంటే ఇప్పుడు 0కి వచ్చింది. డ్రాప్అవుట్ రేట్ అప్పర్ ప్రైమరీ 5.47 నుంచి 0.43కి వచ్చింది. డ్రాప్అవుట్ రేట్ సెకండరీ 3.81 ఉంటే 3.44కి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే సబ్స్టాన్షియల్గా అన్ని డిపార్ట్మెంట్లు పికప్ అయినాయి, పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్, ఇట్ ఈస్ ఎ మోడల్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ. ఆల్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది 275 ఎకరాల్లో. ఇక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ సర్టిఫికేషన్ కానీ, రెగ్యులేషన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా సింగిల్ విండో పెట్టి ఒక క్యాంపస్లో ఇవన్నీ ప్రమోట్ చేసే పరిస్థితి వచ్చారు. భవిష్యత్తులో ఎక్కడికి పోయే పని లేకుండా ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా విశాఖపట్నం మెడ్టెక్ పార్క్లో మనం తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఇందులో 10 నేషనల్ ఆర్గనైజేషన్స్, 4 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంకొక పక్క సైంటిఫిక్ ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్ని చేసే పరిస్థితి వచ్చింది. మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి రీసెర్చ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్టిఫికేషన్ కానీ, నాలెడ్జ్ కానీ అన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఒక ప్లేస్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఎక్కడా లేదు. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీ వీఆర్ ఏబుల్ టు క్రియేట్. ఇది ఇండియాకే కాకుండా ప్రపంచానికే మోడల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేశాం. ఇది ప్రీ స్కూల్ కింద దీన్ని డిసిగ్నేట్ చేస్తున్నాం. 93% ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్లో ఈరోజు డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, ఎలక్ట్రిసిటీ ఉంది. 100% వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇది చేస్తాం. 22,32,000 మంది పిల్లలకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇస్తున్నాం. 6,28,000 మంది తల్లులకి ఎస్ఎన్పి ప్రొవైడ్ చేస్తున్నాం. 35 లక్షల మంది స్టూడెంట్స్ మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకుంటున్నారు స్కూల్ ఎడ్యుకేషన్లో. 1,53,000 మంది స్టూడెంట్స్ మిడ్ డే మీల్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. బాలామృతం అయితే 7 months నుంచి 3 years వరకు సప్లిమెంటేషన్ ఇస్తున్నాం. గోరుముద్దలు అయితే 43,000 మందికి ఇస్తున్నాం. గోరుముద్దలు గిరిజన పిల్లలకి పెద్ద ఎత్తులు ఇస్తున్నాం. అన్న అమృత హస్తం, సబ్లా ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో స్టంటింగ్ కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, లేకపోతే హెవీ వెయిట్ కానీ ఇవన్నీ సెన్సిటైజ్ చేస్తున్నాం. ఫ్యూచర్కు చిన్నపిల్లలే పెద్ద అసెట్. అదే మరి అనీమియా కూడా పెద్ద ఎత్తున ట్రీట్ చేసి ఎక్కడ కూడా అనీమియా లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు ఎవరైతే చిన్నపిల్లల్ని ఊరు పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు చిన్నపిల్లల్ని అంగన్వాడీలో మీరు చూస్తే చాలా బ్యూటిఫుల్గా అది రాను రాను ప్రైవేట్ పీపుల్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. టాటా ట్రస్ట్ వచ్చారు, వేదాంత వచ్చారు, ప్రైవేట్ పీపుల్ వస్తున్నారు. దీంతో ఆల్ అంగన్వాడీ సెంటర్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్రియేషన్ సెంటర్స్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. పిల్లలకు క్రియేటివ్ సెంటర్గా, ప్లేయింగ్ సెంటర్స్గా ఇవి తయారవుతున్నాయి. దీని మీద ఇంకా శ్రద్ధ పెడుతున్నాం. మెకనైజేషన్ ఇవన్నీ పెట్టి పర్ఫెక్ట్గా తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన
ఈరోజు ఏదైతే కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఒకప్పుడు విభజనలో చాలా ఇది ఉంటే ఎవరైతే ఈ కళాకారుల పింఛన్లు 500 నుంచి 1700 పెంచాం, 6726 మందికి ఇస్తున్నాం. ఎవ్రీడే క్రియేటివ్ యాక్టివిటీస్ తీసుకున్నాం. జయంతి ఉత్సవాలు కానీ అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి జాషువా వరకు జయంతి ఉత్సవాలు చేస్తున్నాం. సాంస్కృతిక మరియు సాహితీ సంస్థలకు ఆర్థిక సహాయం చేశాం. ఒక 641 ఆర్గనైజేషన్స్కి సాంస్కృతిక పండుగలు చేస్తున్నాం. ఉగాది, సంక్రాంతి ఇలాంటివన్నీ. ప్రముఖ కళాకారులు వీళ్ళందరికీ కూడా రచయితలకు అవార్డులు ఇస్తున్నాం. పుస్తక ముద్రణ, లిటరేచర్ ప్రమోట్ చేయడం ఇవి కూడా చేస్తున్నాం. చిత్రలేఖనం ఇవి కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పెట్టాం. ఆనంద లహరి, యువ సంస్కృతి, గృహిణి కళ, అమరావతి చంద్రుడు, బాల ప్రతిభ, కూచిపూడి ఉపాధ్యాయుల నియామకం, కంప్యూటరైజేషన్, భవిష్యత్ ప్రణాళిక ఇవన్నీ చేశాం. 7 అకాడమీలు కూడా తీసుకొచ్చాం. ఒక పక్క తెలుగు ఇవన్నీ ప్రమోట్ చేస్తూనే సాహిత్య అకాడమీ, సంగీత నృత్య అకాడమీ, నాటక అకాడమీ, జానపద మరియు సృజనాత్మకత అకాడమీ, దృశ్య కళల అకాడమీ, హిస్టరీ అకాడమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ తీసుకొచ్చాం. తెలుగు భాష ప్రాధికార సంస్థ కూడా ఏర్పాటు చేశాం. ఇంకొక పక్క త్రిభాషా నిఘంటు యాప్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే మనుషులకి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేటివి జీవితంలో ఒక భాగం కావాలి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావాలి. చదువు ఎంత ముఖ్యమో మానవ వనరుల అభివృద్ధికి, అదే సమయంలో సంస్కృతి సాంప్రదాయాలకు కూడా మనం గుర్తింపు ఇవ్వాలి. దీన్ని నిరంతరం ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. దానికోసం సంపూర్ణ పరివర్తన కానీ మనిషి యొక్క బిహేవియర్ కానీ చేంజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మానవ వనరులకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. భవిష్యత్తులో ఇంకా కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చినా దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తి కూడా మళ్ళీ మనిషే ఆపరేట్ చేయాలి. సంపద సృష్టించిన దాన్ని అనుభవించేది కూడా మనుషులే అనుభవిస్తాం. కాబట్టి మానవ వనరులు కానీ సమర్థవంతంగా ప్లాన్ చేస్తే, రెండోది ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ ముందుకు పోతే ఒక మనం అనుకున్న లక్ష్యం ఒక బెస్ట్ స్టేట్ కింద, హ్యాపీ స్టేట్ కింద మనం ప్రమోట్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకని అన్నింటికంటే సహజ వనరులకి, మానవ వనరులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దానివల్లనే సస్టైనబిలిటీ వస్తూ ఉంది. ఇంకొక పక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. అదే సమయంలో మనకు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. దట్ ఈస్ వేర్ టుడే వీఆర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఇంకా కూడా క్లియర్ కట్ మైల్ స్టోన్స్. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మిస్ అయిపోతూ ఉంటాం. నేనే పాపులేషన్ కంట్రోల్ చేశాను ఒకప్పుడు, మీకు జ్ఞాపకం ఉంటుంది. మీటింగ్లు పెట్టి ఎడ్యుకేట్ చేశాను. ఎడ్యుకేట్ చేసి కంపేర్ చేశాను. ఆ రోజు నేను ఏ విధంగా కంపేర్ చేశానంటే, ఒక అబ్బాయి ఉండే తల్లిదండ్రుల్ని, 5 మంది పిల్లలు ఉండే తల్లిదండ్రుల్ని లేకుంటే ఆ తల్లిని నిలబెట్టి కష్టాలు ఏ విధంగా ఉంటాయి, లాభాలేంటిని ఎడ్యుకేట్ చేశాను. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఒకసారి చూస్తే సంపద వచ్చినప్పుడు, చదువు బాగా వచ్చినప్పుడు, నాగరికత పెరిగినప్పుడు స్వార్థం కూడా పెరుగుతుంది. దీంతో పాపులేషన్ తగ్గిపోతా ఉంది. అందరూ నాతో అన్నారు, పాపులేషన్ మీరు తగ్గించలేరన్నారు. నేను ఒక బెట్ట కట్టాను. అప్పుడు నేను ఏమన్నానంటే పాపులేషన్ తగ్గిస్తాను. తగ్గించినప్పుడు ఇలాంటి మల్టీ ప్రొలాంగ్డ్ అప్రోచ్ తీసుకున్న దానివల్ల 10 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడా జరిగిన ఎక్స్పెరిమెంట్ జరిగి మన దగ్గర ఆటోమేటిక్గా పాపులేషన్ తగ్గిపోయింది, కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు చైనా, జపాన్, యూరోపియన్ కంట్రీస్ ఎవ్రీవేర్ పాపులేషన్ పడిపోతా ఉంది. నేను 4 years ముందు చెప్పాను, పాపులేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ మనం పిల్లలు కనడం ఒక అలవాటు నేర్చుకోవాలి. ఎవరు పిల్లలు కనకపోతే నేచర్ కూడా సహకరించదు. కాబట్టి ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. చదువుకున్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకుంటే ముందు అగ్రిమెంట్ చేసుకుంటారు, నో కిడ్స్, డబుల్ ఇన్కమ్, నో కిడ్, లెట్ us ఎంజాయ్. ఆ స్టేజ్కి వచ్చారు.
అంటే ఇంక అందరూ మరగనుకుంటే మనం తల్లిదండ్రులు మరగనుకుంటే మనం కూడా పుట్టేవాళ్ళం కాదు. ఇది మర్చిపోతున్నారు. సో ఐఎమ్ టెలింగ్ దెమ్, ఐఎమ్ మోటివేటింగ్ దెమ్. ఇంకొక పక్కన పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత కూడా చాలా కుటుంబాలు విడిపోతున్నాయి దీనికోసం. ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో కాన్షియస్గా మనం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. మన స్టేట్ కూడా ఇప్పుడు రీప్లేస్మెంట్ 2 ఉంటే తప్ప బ్యాలెన్స్ ఉండదు. మనం 1.6కి వెళ్ళిపోయాం. ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ఏదైతే మనం జపాన్ గురించి మాట్లాడుతున్నామో రేపు మనల గురించి వేరే వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఈరోజు ఒకప్పుడు నేను పంచాయతీల్లో ఎలక్షన్ల కోసం ప్రజాప్రతినిధి స్థానిక సంస్థలు రాష్ట్ర ఆధీనంలో ఉండే వ్యవస్థలన్నిటికీ 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, అది తీసేస్తున్నాం. ఇప్పుడు 3 పిల్లలు ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే పరిస్థితి వస్తున్నాం. మోర్ చిల్డ్రన్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ దామ్. ఆ కండిషన్ తీసేస్తున్నాం. ఇంకా ఆ కండిషన్ లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ కండిషన్స్ ఏమి లేవు. నెక్స్ట్ ఎలక్షన్కి మోర్ చిల్డ్రన్ ఉంటే అది ఎట్లా పెట్టాలో తెలియదు కానీ, లేకుంటే వీ వాంట్ టు ఎంకరేజ్ దామ్. వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి అవసరమైతే పాపులేషన్ని ప్రమోట్ చేయడానికి ఒక పాలసీ కూడా తీసుకొస్తాం. జనాభాని ప్రమోట్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇప్పుడు అంగన్వాడీలో ఎట్లయితే పెట్టామో ఇంకా మెరుగ్గా అలాంటి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేం చేయాలో అవన్నీ చేసి వీ వాంట్ టు ఎంకరేజ్ దెమ్. అప్పుడు పాపులేషన్ బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే ఒక 10 ఏళ్ళు పోయినాక మళ్ళీ మన చేతల్లో ఉండదు. ఇంకొక పక్కన మీరు చూస్తే సర్వీస్ సెక్టర్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాటక 66% సర్వీస్ సెక్టర్, తెలంగాణ 64%, కేరళ 64%. ఇది మోర్ ఆర్ లెస్, కడవన్నీ 59 అట్లున్నాయి. మోర్ ఆర్ లెస్ సర్వీస్ సెక్టర్, అర్బనైజేషన్ అండ్ ఎడ్యుకేషన్ లింక్ అవుతాయి. ఎక్కడైతే ఎక్కువ పట్టణీకరణ ఉంటుందో అక్కడ సర్వీస్ సెక్టర్ వస్తుంది. ఎక్కడ బాగా చదువుకుంటారో అక్కడ సర్వీస్ సెక్టర్ వస్తుంది. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ప్రజలకు మెరుగైన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అగ్రికల్చర్లో తక్కువ ఆదాయం వస్తుంది ప్రాథమిక రంగం కాబట్టి ప్రభుత్వానికి, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ వస్తుంది. ఇండస్ట్రీస్లో మనం అందరం కూడా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తాం, డెఫర్డ్ ట్యాక్సేషన్ అవన్నీ ఒక 10 ఏళ్ళు పోతుంది, తర్వాతనే వస్తాయి. బెస్ట్ సెక్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్. అదే సమయంలో ఏదైతే సర్వీస్ సెక్టర్ ఉంటే ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వచ్చి వెసులుబాటు వస్తుంది. సో వీ హ్యావ్ టు ఫోకస్. మనదైతే ఇంకా తక్కువ ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అయితే ఓన్లీ 44%, 22% కర్ణాటకకు మనకు డిఫరెన్స్, తెలంగాణకు మనకు 20% డిఫరెన్స్. మనకు పట్టణీకరణ లేని దాని వల్ల చాలా సమస్యలు వచ్చాయి. నవ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దాట్. వ్యవసాయం మనకు ఎక్కువ ఉంది, ప్రాథమిక రంగం ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. సార్, ఇప్పుడు ఈ విద్యకి వైద్యానికి మీరు గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ నిధులు ఖర్చు చేస్తూ ఉన్నారు. కానీ ఎడ్యుకేషన్లో చూస్తే అబౌవ్ ద సిస్టమ్ అనేది ఎవరు ఉండకూడదు. కార్పొరేట్ కళాశాలలు మాత్రం ఎందుకు మనం దారికి తేలేకపోతున్నాం? అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో పిల్లలు చనిపోవడాన్ని మాత్రం ఎందుకు తగ్గించలేకపోతున్నాం? నివారించడం అనేది పక్కన పెడితే కనీసం కంట్రోల్ చేయలేకపోతాం. మినిస్టర్ గారు స్వయంగా తనిఖీలు చేసి వెళ్ళినా కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కడ ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గించాం, బాగా తగ్గాయి. గట్టిగా కూడా చెప్పాం. చెప్పిన తర్వాత చాలా వరకు కూడా తగ్గే పరిస్థితికి వచ్చాం. నేను కూడా మీటింగ్లు తీసుకున్నాను, నేను కూడా గట్టిగా చెప్పాను. ఇవన్నీ చెప్పిన తర్వాత చాలా వరకు తగ్గారు. భవిష్యత్తులో కూడా ఇంకా క్లియర్గా ఉన్నాం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు ఒకసారి చూస్తే ఎక్కువ చదువు చెప్తే, ఎక్కువ రబ్ చేస్తే రాదు. క్రియేటివ్ స్కిల్స్ కానీ, పిల్లల్లో లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా ఈజీగా స్కిల్స్ అని అప్డేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఓన్లీ బై హార్ట్ చేయడం, ఎక్కువ కష్టపడడం, దీనివల్ల వచ్చేది
మనం మైండ్కి ఇవన్నీ ఎక్కిస్తాం కానీ అప్లికేషన్లో చాలా పూర్గా ఉంటారు. సో వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. దాన్ని ఎక్కడెక్కడ ఉదాహరణకు మన ఎడ్యుకేషన్కి అమెరికన్ ఎడ్యుకేషన్కి దర్ ఇస్ ఎ డిఫరెన్స్. మన ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్లో ఎక్కువ చదువుతాం. అక్కడ క్లాస్ రూమ్లో చదువుకున్న చదువుని అప్లికేషన్ ఎట్ చేయాలనో ఫీల్డ్కి తీసుకెళ్తారు. దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఆటోమేటిక్గా ఎవ్రీ టైమ్ దే ఆర్ మోర్ ఇన్నోవేటివ్, మోర్ క్రియేటివ్, మోర్ మార్కెట్ నీడ్స్ని బట్టి మైండ్ మార్చుకుంటూ ఉంటారు. నేను అదే చెప్తాను, లైఫ్ అనేది ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. లైఫ్ లాంగ్ ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే కొత్త విషయాలు తెలుసుకుంటారో వాళ్ళే సర్వైవ్ అవుతారు. సార్, మీ హయాంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున వచ్చినాయి సార్. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం బిజినెస్ యాంగిల్లోనే చూస్తున్నాయి. ఎక్కడా కూడా క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. మీరు ప్రతిసారి ఉన్నత విద్యలో క్వాలిటీ అని చెప్పుకొస్తున్నారు, కానీ వాటి మీద మానిటరింగ్ సిస్టమ్ అంటూ ఒక ఉన్నత విద్యా మండలి కానీ సాంకేతిక విద్యాశాఖ అధికారులు కానీ ఏదో తూతు మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు, రిపోర్టులు తెస్తున్నారు, కానీ సరైన చర్యలు అంటూ తీసుకోవడం లేదు సార్. దానివల్ల ఏంటంటే ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళకు కూడా రేపు ఎంప్లాయ్మెంట్ అనేది గ్యారంటీ లేకుండా పోతుంది, స్కిల్స్ లేక. నేనేమంటానంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో ఎడ్యుకేట్ చేయాలి. ఆ రోజు మనం ఇంజనీరింగ్ కాలేజీలే పెట్టకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి అమెరికాలో పోయి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు పెట్టాం. ఇక్కడ క్లాస్ రూమ్లో చదువుకున్నారు, అప్లికేషన్ మళ్ళా బయటపై నేర్చుకున్నారు. కనీసం ఇది బేసిక్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేసింది. బయటపై కొంత నేర్చుకున్న తర్వాత అప్లికేషన్ చేయగలిగారు. అందుకే ఈరోజు నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను, అమెరికాలో సిలికాన్ వ్యాలీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు సంపాదిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా నాలెడ్జ్ ఎకానమీలో మన పిల్లలు ముందున్నారు, మన యువత ముందున్నారు. దానికి కారణం ఆ రోజు చేసిన ఫౌండేషన్. అందుకే ఇప్పుడు నేను